ఇస్తున్నారు, మీకు ఎందుకు వచ్చింది నష్టం అని వారితో ఒక గంట చర్చించినట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ర్యాలీలో సెల్ఫీలు దిగుతూ అదొక కేరింతలు కొడుతూ అదేదో ర్యాలీలాగా నిర్వహిస్తుంటే నువ్వు బలం చూసుకో. నువ్వు ప్రతి రాజకీయ పార్టీ కూడా ర్యాలీలు నిర్వహించుకుంటుంది. కానీ సమయం సందర్భం లేకోకుండా ఏదో రైతుల పరామర్శ పేరు మీద ఇటువంటి ర్యాలీలు, రాళ్ళు ఇసిరి దౌర్జన్యాలు చేస్తాం, లేదా ఆ ప్లే కార్డ్ ఒక్కటే ఆ ర్యాలీ యొక్క ఉద్దేశాన్ని బయట పెడతామని చెప్పేసి మనం చేస్తాం. ఎవడైనా రాని తొక్కి పడేస్తాం. అసలు ప్రజాస్వామ్యంలో తొక్కి పడేస్తాం అనే పదానికి స్థానం ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. సార్, ఇటువంటి ఆదరణ మేము చాలా చూసాం. సిద్ధం సభలు చూసాం, ఆయన ఎన్నికల సమావేశాలు చూసాం. కానీ 2024లో ప్రజా తీర్పును కూడా చూసాం. దాన్ని చూసైనా సరే వారు ఆలోచన మార్చుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. నేను ప్రజలు ఎప్పుడు కూడా ఏదో బలం ఉంది లేతే ర్యాలీని చూసి మోసపోయి ఓటింగ్ వేయరనే విషయాన్ని, అభిమానం పెంచుకోరని చెప్పేసే విషయాన్ని అర్థం చేసుకోవాలి. రాజకీయ నాయకులందరూ కూడా వారి చిత్తశుద్ధి, వారి పనితీరు, వారిలో ఉన్న నిజాయితీ ఆధారంగానే ప్రజలు గుర్తిస్తారు.